సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారి వల్ల కూటమి నిలబడిందంటానికి 100% అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కూటమిలోనే జన సైనికులు జనసేన మీద కొన్ని దాడులు జరుగుతుంది. టీడీపీ వర్సెస్ జనసేన. దాని మీద ఎలా స్పందిస్తారు? స్పందన ఏముందండి, దాడులు అనేది సహజం. కోపతాపాలతో వాళ్ళు దీర్ఘంగా కలిసి ఉండాలి, 15 సంవత్సరాలు ఈ దాడులు జరిగితే ఇడిపోతాం అనేది ఆలోచన లేకోకుండా, కోపంలో ఏదో జరిగే విషయాలు తప్పనిడిసి యూత్కి ఆలోచన, సరైన ఆలోచన లేకుండా ఇది కావాలని జనసేన పార్టీని డిమోట్ చేస్తానికి కాదు. ఒకవేళ అదే కనుక ఇవాళ 4 ఏళ్ళు అధికారం ఉంది, జనసేన తగ్గిద్దాం, మనం పెరుగుదాం అనుకుంటే ఏంటి మీరు పెరిగేది? పవన్ కనేవాడు ఉండబట్టే, పవన్ జన సైనికులు ఉండబట్టే, వాళ్ళు రిగ్గింగ్ చేసుకుని అంటే ఎర్రకండవ వేసుకుని కర్ర పట్టుకుని వెళ్ళబట్టే మొన్న మనం గెలవగలిగింది. మళ్ళీ మా అవసరం వస్తుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సాక్షాత్తు శ్రీకృష్ణ దేవరాయలు గారు మళ్ళీ పుట్టి చంద్రబాబు గారు కోటేయమన్నా ఈసారి మేము ఆలోచిస్తాం కదండి. 15 ఏళ్ళు ఇబ్బంది వచ్చినా ఓర్చుకోవాలి మనం. ఏనండి, మా పవన్ కళ్యాణ్ని డిమోట్ చేస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు, కార్యకర్తలను ఎలా చేస్తున్నారు, ఇవాళ రేణిగుంట విషయంలో ఎలా చేశారో మాకు తెలుసు. అనేక విషయాలు ఇవన్నీ కూడా మీడియాలో మేము మాట్లాడకూడదు, వాళ్ళే మాట్లాడుకోకుండా ఉన్నారు. మేము నిజంగా పవన్ కళ్యాణ్ గారిని జనసేనని సపోర్ట్ చేసి, ఇబ్బంది పడేది మీరే కదా, సపోర్ట్ చేసేవాళ్ళం అయితే వెయిట్ అండ్ సీ. పవన్ కళ్యాణ్ తీసుకునే డెసిషన్స్కి మేము కట్టుబడి ఉండాలి. మాకున్న ఒక్కగానొక్క దిక్కు పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ బాగుండాలి, పవన్ కళ్యాణ్ బతికుండాలి, అతనికి సెక్యూరిటీగా ఉండాలని కోరుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్ విమర్శించి పవన్ కళ్యాణ్ని ఫస్ట్ ముద్దాయిగా పెట్టాలి, పవన్ కళ్యాణ్ ఇవన్నీ చేసి, పవన్ కళ్యాణ్కి ఎంతవరకు తెలుస్తుందండి? అయినప్పుడు కూడా అతను వచ్చి అతను చక్కని సినీ జీవితం, రాజభోగం, కోరిన తిండి, కోరిన రకాలుగా రకరకాల డ్రెస్సులు, రకరకాల దీంతో చక్కగా బతికేవాడు వచ్చి అన్నీ వదిలేసి ఆ పొలాల్లో దిగి ఇక్కడ దాకా పైకి పిచ్చోడ్లాగా. ఏమంటే డిప్యూటీ సీఎం అంటే ప్రజల కోసం ఎలా కదా, ఏంటంటే ఏ డిప్యూటీ సీఎం చేస్తున్నాయి? డైరెక్ట్ సీఎంలో వెళ్ళి దిగట్లా చేయట్లా. ఎందుకు వచ్చిందండి? ఎవరన్నా నలుగురు మీద పడితే ఆ బురదలో కప్పడిపోతాడండి. ఏమన్నా ఆపగలుగుతున్నారా అభిమానుల్ని? అరే అంత పంటలు కోల్పోయినటువంటి రైతులు కూడా పంట పోతే పోనీ ముందు నా పవన్ కళ్యాణ్ వచ్చాడు నా పొలంలోకి అని చెప్పి ఆనందపడుతున్నాడండి. ఆనందపడుతున్నాడు. ఆడి పంట పోయినా కానీ, సంవత్సరం కారుగాలం పండించిన పంట పోయినా కానీ పవన్ కళ్యాణ్ నా భుజం మీద చేసాడు, నా చేతిలో పట్టుకున్న కంకెలను చూశాడు. ఇంతకన్నా ఏం కావాలి సార్? ఇంతకన్నా అభిమానం ఏ నాయకుడు సంపాదించగలడు? అది కాపాడుకుంటాడు పవన్ కళ్యాణ్. కాపులు అందరినీ కూడా అండగా నిలుస్తాడు. మా రిజర్వేషన్లో కూడా మాకు తెప్పిస్తాడు. అన్ని విధాలా పవన్ కళ్యాణ్ గారు మాకు తోడుగా ఉంటాడు. మాకు పవన్ కళ్యాణ్ తప్పనిసి ఎవరు లేరండి. మేము ఎవరికి వేయాలి చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు చెప్పారని, ఆయన కలిసి ఉండమన్నాడని ఆయనకి వేసాం. ఆయన వద్దు అన్నప్పుడు మేము వేయటం అనేది ఉండదు కదా. కాపులు కూడా చాలా ఆలోచన పెరిగింది, విద్యా విధానం పెరిగింది, ఐక్యత పెరిగింది. ఇవాళ చూడండి, వనభోజనాలు అంటే ఎంతమంది వెళ్తున్నారు, ఎన్ని రకాలుగా వెళ్తున్నారు. వాళ్ళ సినిమాలు రిలీజ్ అయితే ఎంతమంది వెళ్తున్నాం. ప్రజా సమస్యల మీద కూడా రేపు స్పందించి, మా సమస్యలు, మా రిజర్వేషన్లు లాంగ్ టైం 70 సంవత్సరాలుగా ఉన్నటువంటి బెండింగులు మీరు పూర్తి చేయని ఎడల, కాపు రిజర్వేషన్లు కానీ కాపు కార్పొరేషన్లకు కానీ నిధులు ఇవ్వని ఎడల వనభోజనాలకు వెళ్ళినట్టే. ఒక జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడించడానికి రాగలం, దేనికైనా సిద్ధపడగలం అనేది ఈ ప్రభుత్వానికి తెలియజేస్తుంది. సార్, ఇప్పుడు భీమవరం విషయం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు డిఎస్పీ జయసూర్య మీద యాక్షన్ విచారణ చేపట్టాలా, అతని మీద అక్కడ ప్యాకెట్లకు సంబంధించినటువంటి నాకు ఫిర్యాదు వచ్చిందని చెప్పన్నారు. దానికి స్పందించి డిప్యూటీ స్పీకర్ గారు ప్యాకెట్ అనేది మా ఏరియాలో కామన్గా జరిగేదే, అతను చాలా గుడ్ ఆఫీసర్ అని చెప్పి ఆయన కితాబిస్తారు. ఏం సార్? నేను ఇది ఆల్రెడీ వీడియో వైరల్ అవుతుంది. అయితే ఏంటంటే, నాకు కావాల్సిన రాజకీయాలకు స్పెషల్గా చెప్పాలి. గౌరవనీయులైన రఘురామకృష్ణరాజు గారికి నమస్కారం అండి. మీరు మొన్న ఎమ్మెల్యేగా గెలిచే వరకు కూడా, మీకు టికెట్ వచ్చే వరకు కూడా, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా మీరు ఎక్కడున్నారండి? ఒక మాట ఆలోచించండి. ఎక్కడున్నారు? వితౌట్ పవన్ కళ్యాణ్ సపోర్ట్, వితౌట్ చంద్రబాబు సపోర్టు మీరు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టారా? పెట్టగలిగారా? నీ నియోజకవర్గంలో పెట్టగలిగావా? ఆఖరి వరకు టికెట్ ఉందా? ఆఖరిలో కూడా ఎవరి ప్రమేయంతో మీకు టికెట్ వచ్చింది? మీరు అలా చేయొచ్చా? అలా మాట్లాడొచ్చా? అసెంబ్లీలో సాక్షాత్తు ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఏమని చెప్పారు? ఎవరు తప్పు చేసినా నేను క్షమించను. స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు, సీఎం గారు, ఈవెన్ మీ ఆల్సో, నేను తప్పు చేసిన నా మీద కూడా మీరు యాక్షన్ తీసుకోండి. నా జన సైనికులు, నా జనసేన ఎమ్మెల్యేలు తప్పు చేసిన, ఎంపీలు తప్పు చేసినా మీరు యాక్షన్ తీసుకోండి.
ఆ విషయంలో మాత్రం క్రమశిక్షణ లేకపోతే కుదరదు అని చెప్పాడు. మరి అక్కడ ఆయన డిఎస్పి గారు, ఆయన ఎవరు, అవును, జయసూర్య గారు, మా నాయుడు గారు, మాకు ఆయన అంటే అభిమానం. మాలో ఎంతో కష్టపడితే కానీ ఆ స్టేజ్కి రాలేదు. అయినప్పుడు కూడా అక్కడ జరిగే విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు అనాదిగా పేకాట గురించి, తప్పండి పేకాట అనేది, ఆ పేకాట వల్ల సర్వనాశనం అయిపోయాం మేము. మా పెద్ద పెద్ద క్లబ్బులు, 50 ఎకరం పొలం, ఆస్తులు, ట్రాక్టర్లు, బైలెస్ ట్రాక్టర్లు, రైస్ మిల్లు అన్నీ పోగొట్టుకుని బెదవాడు చేరాం. మాకు తెలుసు ఆ బాధ. ఆస్తులు అందుకే దాని గురించి మేము స్పందించి మాట్లాడాం.